శరణ్ కూడా కబడ్డీ ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నారు. దానికి సంబంధించి అకాడమీలో జాయిన్ అవ్వబోతున్నారు. ఫీజు కూడా కట్టేశారు. నువ్వు రన్నింగ్, ఆయనేమో కబడ్డీ. మన కాలేజ్ నుంచి 2 ఛాంపియన్స్ రాబోతున్నారు. నేను కబడ్డీ ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నానని నీతో చెప్పానా? చరణ్, పల్లవి అన్నదానిలో తప్పే ఉంది. నువ్వు కబడ్డీ బాగా ఆడతావు. మొన్న చూశాను కదా, ఏ ప్రొఫెషన్లో అయినా మనకి టాలెంట్ ఉంది అనుకున్నప్పుడు అటు వెళ్తేనే లైఫ్లో త్వరగా సక్సెస్ అవ్వగలుగుతాం. ఆలోచించు, గొడవ పడ్డం దేనికి? మేడం, మీకు తెలీదు, ఇది కావాలన్న నెరికించడానికి ఇలా చేస్తుంది. నాకు కబడ్డీ ఆడాలని లేదు. కబడ్డీ ఆడి ఛాంపియన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు. ఏంటి పల్లవి, చరణ్ అలా మాట్లాడుతున్నాడు? ఏముందమ్మా, నేనేం చెప్పినా కాదండం తనకు అలవాటే కదా. యాక్చువల్లీ ఆయన కబడ్డీ ప్లేయర్ అమ్మా. ఇంట్లో చాలా ఆల్బమ్స్ కూడా చూశాను. చాలాసార్లు ప్రైజులు కూడా తెచ్చుకున్నట్టుంది. మరి అలా అయినప్పుడు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? దానికి కారణం కూడా మా అత్తగారి. చిన్నప్పుడెప్పుడో కబడ్డీలో చిన్న ప్రాబ్లం అయిందంట. ఆ భయంతో ఆవిడ ఆయన్ని కబడ్డీకి దూరం చేసేశారు. అమ్మ మాటని కాదనలేడు కదా ఈ మహానుభావుడు. అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు అంటున్నారు. కానీ నిజానికి ఆయనకి కబడ్డీ ప్లేయర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ ఉందమ్మా. భార్యగా తన ఇష్టాన్ని గుర్తించి నువ్వు తనని అటు ప్రోత్సహించాలి అనుకుంటున్నావు. దాన్ని తప్పు పట్టడం లేదు. కానీ అది మీ అత్తయ్యకి ఇష్టం లేదు. ఆవిడ వల్ల చరణ్కి కూడా ఇష్టం లేదు. నువ్వు ఫోర్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ప్రయత్నం చేస్తున్నాను, చూద్దాం మరి. సరే, ఇంకేంటి గలగల విత్ కోకిల? అమ్మా, సూపర్ హిట్ రేడియో FM 5.5లో కొత్త రేడియో జాకీగా పనిచేస్తుంది నువ్వే కదా? అమ్మా, నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? ఆ ప్రోగ్రాం నేను విన్నాను. నీ గొంతు వినపడగానే అది నువ్వే అని నేను గుర్తుపట్టాను. అది నువ్వే కదా? నువ్వు కాదు అని చెప్పినా నేను నమ్మను. ఎంత దూరంలో ఉన్నా బిడ్డ గొంతు అమ్మ గుర్తుపడుతుంది. చెప్పు, అది నువ్వే కదా? అవునమ్మా, నువ్వు నా తల్లివి కాబట్టి గుర్తుపట్టగలిగావు. నేనేనమ్మా. అదేంటి, నువ్వు రేడియో జాకీగా పనిచేయడమేంటి? ఇంట్లో చరణ్కి మీ అత్తయ్య గారికి తెలుసా? వాళ్ళకి తెలీదు. బామ్మగారికి, మావయ్య గారికి, చంటికి మాత్రమే తెలుసు. చరణ్కి తెలియకుండా నువ్వు రేడియో జాకీగా పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కాలేజ్ ఫీజు అవి కట్టుకోవాలి కదమ్మా. అంటే కాలేజ్ ఫీజులు కట్టుకోవడం కోసం నువ్వు పని చేయాలా? నన్ను అడిగితే నేనివ్వనా? కాలేజ్ ఫీజు కట్టనా? అడిగితే నువ్వు కట్టవని కాదమ్మా, నా అవసరాల కోసం నేను సంపాదించుకోవాలి అనుకుంటున్నాను. ఇది నువ్వు చెప్పిన పాఠమే. ఏ కష్టం వచ్చినా ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అన్నట్టు కాకుండా మనకి మనమే ముందుగా వెళ్ళాలి, పోరాటం చెయ్యాలి అని చెప్పావు కదా. నేనిప్పుడు అదే చేస్తున్నాను. కానీ ఈ విషయం మీ అత్తయ్య గారికి కానీ చరణ్కి గానీ తెలిస్తే నీ పరిస్థితి ఏంటి? అది ఆలోచించావా? అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నానమ్మా. తెలియకుండా జాగ్రత్త పడతాను. ప్లీజ్ పోనా, ఎందుకు ఇంత చేస్తున్నావు? నోర్మి, ఎంత ధైర్యం నీకు? ఏంటమ్మా, ఏమైంది? నేనే సార్ మీకు కాల్ చేసింది. ఇదిగో, ఇతను నన్ను హెరాస్ చేస్తున్నాడు. ఏంటయ్యా, తను చెప్పేది నిజమేనా? ఏమైంది? పోలీసులు వచ్చారేంటి? భువనే కాల్ చేసి పిలిపించిందంటే. దేనికి? దేనికేంటి? ఇతను నన్ను హెరాస్ చేస్తున్నాడు. ఐ లవ్ యూ చెప్పి ఇబ్బంది పెడుతున్నాడు. నా వెంట పడుతున్నాడు. ఏం సీను? లేదు పల్లవి. ఏంటి లేదు? తనకు నువ్వు ఐ లవ్ యూ చెప్పలేదు? చెప్పాను సార్, తనంటే నాకు ఇష్టమని చెప్పాను, అంతే. ఆ విషయమే చెప్పాను.
కానీ తను అన్నట్టు తన వెంట పడ్డం కానీ ఇబ్బంది పెట్టడం కానీ నేను చేయలేదు. అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు భువనా? జరా అమ్మాయిని పట్టుకుని ఐ లవ్ యూ చెప్పడం తప్పు కాదా? నువ్వు కాలేజీకి చదువుకోవడానికి వస్తున్నావా లేకపోతే అమ్మాయిల వెంట పడ్డానికి వస్తున్నావా? నీలాంటి వాళ్ళకి ఇలా జరగాల్సిందే. ఎస్ఐ గారు తీసుకువెళ్ళండి. కానిస్టేబుల్స్ తీసుకురండి. సార్, ఆగండి సార్. ఏం మాట్లాడుతున్నారు మేడం? నచ్చిన అమ్మాయికి నువ్వంటే ఇష్టమని చెప్పడం తప్ప? తప్పు కదా? ఎలా అవుతుంది తప్పు? తన ఇష్టాన్ని తను చెప్పాడు. నీకు నచ్చితే ఎస్ అని చెప్పాలి లేదా నో అని చెప్పాలి. అది అంతటితో అయిపోతుంది కదా. అయినా తను వెంట పడితే ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయాలి. ఇలా పోలీసులే కంప్లైంట్ చేస్తే కాలేజ్ పరువు ఏమవుతుంది? తనని అరెస్ట్ చేస్తే ఆ అబ్బాయి జీవితం ఏమవుతుంది? వాడి జీవితం ఏమైపోతే నాకేంటి? ఐ డోంట్ కేర్. నీ జీవితం గురించి నువ్వు ఎలాంటి డెసిషన్స్ అయినా తీసుకోవచ్చు భువన, కానీ వేరే వాళ్ళ జీవితం నాశనం అయ్యే డెసిషన్స్ మాత్రం తీసుకోకూడదు. ఏంటి తనకు నీతులు చెప్తున్నావు? నువ్వు వచ్చిన పనేంటో నువ్వు చూసుకో. నువ్వు ఉద్యోగం కోసం వచ్చే ఉద్యోగం చూసుకుని వెళ్ళిపో. మా వాళ్ళ విషయంలో ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు మేడం మీ వాళ్ళు? వీళ్ళిద్దరే మీ వాళ్ళ? ఈ స్టూడెంట్స్ అందరూ మీ వాళ్ళు కాదా? మీకు సంబంధించిన వాళ్ళు కాదా? ఈ కాలేజ్లో ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఆ బ్యాడ్ నేమ్ కాలేజ్కి రాదా? అంటే మీకు కాదా? ఏమైంది? ఏంటి గొడవ? ఏంటి సార్ మీరెందుకు వచ్చారు? సీను భువనకి ఐ లవ్ యూ చెప్పాడంట. తనంటే ఇష్టం అని చెప్పాడు. దాంతో కోపం వచ్చి ఈ భువన పోలీసుల్ని పిలిపించి శ్రీనుని అరెస్ట్ చేయమని చెప్తుంది. అదేంటి భువనా? అదేంటంటావేంట్రా? తన వెంటపడి ఇబ్బంది పెడుతుంటే ఇంకేం చేస్తుంది పాపం? అలా మాట్లాడుతున్నావు ఏంటమ్మా? వాడు ఎలాంటి వాడో మనకు తెలుసు. ఇన్నాళ్ళ నుంచి మాతో పాటు కలిసి చదువుకుంటున్నాడు. అయినా నువ్వేంట్రా భువనని హెరాస్ చేయడం ఏంటి? లేదు చరణ్, మదర్ ప్రామిస్ చేసి చెప్తున్నాను. నాకు తనంటే ఇష్టం, అందుకే ప్రపోజ్ చేశాను అంతే. తనని ఎప్పుడూ ఏ క్షణం కూడా ఇబ్బంది పెట్టిందే లేదు. అయినా ప్రేమించే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతాం? చూడండమ్మా, కాలేజ్ అన్న తర్వాత ఇలాంటివన్నీ కామనే. కానీ ఇలాంటివి మీరు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ అబ్బాయిని అరెస్ట్ చేస్తే తన లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది కదా. ఒకసారి ఆలోచించకూడదు? సమస్య లేదు సార్. నేను కంప్లైంట్ చేశాను, మీరు ఇతన్ని అరెస్ట్ చేయాలి అంతే.